శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బాచుపల్లి శ్రీ చైతన్య కాలేజ్లో సూసైడ్ చేసుకొని చనిపోయిన వర్ష తమ్ముడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. వర్ష చివరిగా ఎప్పుడు మాట్లాడింది? నిన్న 1 o'clock మాట్లాడింది మేడం. 11 o'clockకి మాట్లాడి మమ్మీకి వేసింది, నాకు వేసింది. తర్వాత కాల్ చేసినాక మంచిగా మమ్మీని చూపించుకో అది అని అన్నది. సరే అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఒకసారి మమ్మీకి వేసింది. ఇంకా సాయంత్రం ఇంకేం చేయలే. ఇంకా ఈ 5 o'clockకి ఈ టైం ఇట్లా ఆక్సిజన్ ఆడతలేదు, అది ఆడతలేదు అని చెప్పారు. తర్వాత ఏమైంది కరెక్ట్ క్లారిటీ చెప్పండి అంటే ఏ చెప్తలేరు. నువ్వు చదువుకోకుండా పని చేస్తూ ఒకవైపు అమ్మ కష్టపడుతూ నాన్న కష్టపడుతూ వర్షాన్ని చదివిస్తున్నారు. సో స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు తనని మన టార్చర్ చేశారు అనుకుంటున్నారు మేడం. నాకైతే ఒకటే డౌట్ మేడం, ఇక్కడ మియాపూర్ శ్రీ చైతన్య బ్రాంచ్ ఉన్నప్పుడు ఇంత ఆనం ఎప్పుడు ఇంత ఏడవలే. అక్కడ పోయినప్పటి నుంచి స్టార్ట్ చేసింది ఇంటికి వస్తా అని. అదొక డౌట్ మేడం. ఇంకా ఏ దానికి ఎప్పుడు చూస్తే టెన్షన్ అవుతుంది అని అంటుంది. దానికి ఇంకా ఏం చెప్పలేదు. మమ్మీకి చెప్తే ఎప్పుడు మాట్లాడేటట్లు మాట్లాడుతుంది ఇద్దరితోటి. ఇంకా తర్వాత అయితే ఇంకేమైంది తెలియదు, ఇట్లా అయింది. ఎన్నోసార్లు నీతో మాట్లాడి ఉంటుంది మీ చెల్లి. నువ్వు మంచి పొజిషన్లో మీ చెల్లిని చూడాలనుకుని ఉంటావు. ఈరోజు మీ చెల్లి అలా చూస్తూ అసలుకి ఎలా తట్టుకోగలరు? మేడం ఉండాలని లేదు మేడం నాకైతే. మీ చెల్లికి ఎన్నో మెమరీస్ ఉండుంటాయి కదా, ఏం చెప్తూ ఉంటుంది నీకు? మమ్మీ డాడీ మంచిగా ఒక స్థాయిలో పెట్టాలని ఉంటుంది, అదే అంటుంది మేడం ఎప్పుడు నాకు. చెప్తుందా అన్న నువ్వు చదువుకోలేకపోయావు, నేనైనా మంచిగా చదువు? మమ్మీకి చెప్పింది ఈ మాట నాకు అని చెప్తుంది మేడం. ఇప్పటికి 24 hours ఇది చెప్తుంది. ఫోన్ చేసినప్పుడు చదువుకో, కాలేజ్కో, అది అని. సడన్గా ఇట్లా ఇది ఏం చేయలేదు మేడం. తనకి బాగా ఇష్టమైనది ఏంటి, ఏం చెప్తారు? ఎప్పుడైతే మమ్మీని మంచిగా చూసుకో, మమ్మీ ఫోన్ చేసినప్పుడు లాస్ట్ సార్ కూడా మమ్మీని మంచిగా చూసుకో, హాస్పిటల్ తోలుకోపోయి చూపించుకరా అని అన్నది. సరే అని చెప్పిన తర్వాత మళ్ళీ మమ్మీకి ఫోన్ చేసింది. తర్వాత చేసినాక ఇంకా కట్ చేసి నేనేం చేయలేదు. మమ్మీ మాట్లాడి ఇంకా తర్వాత ఇంకా పోయాను. వాళ్ళు మాట్లాడి ఇంకా నాకు తెలియదు మేడం అదేంటి. మీ ఇద్దరు కలిసి పెరిగిన వాళ్ళు, అసలుకి వర్ష మెంటాలిటీ ఎలా ఉంటుంది మేడం? మంచి ఆమె మేడం. ఆమె రూమ్కి పోవాలన్నా కూడా బెదురుకుంటుంది మేడం. ఒక్క ఆమె మార్నింగ్ పూట రూమ్లోకి ఒక్క ఆమె పోవాలన్నా బెదురుకుంటుంది. ఆమె అంత ధైర్యం చేసిపోయిందంటే అసలు నేను నమ్మాను మేడం. ఆమె అది సార్ ప్రాబ్లం వల్లనే మేడం, ప్రిన్సిపల్ ప్రాబ్లం వల్లనే. ఏ దానికి రెస్పాండ్ అవుతలే, నేను అడిగిన క్వశ్చన్కి ఏ దానికి రెస్పాండ్ అవుతలే. అసలు తల ఊపుతాడు, ఊక కిందికి తల వేసుకుని ఉంటాడు, ఏ దానికి రెస్పాండ్ కాడు. ఆమెనేమో ఇక రూమ్లోకి పోయింది. సీసీటీవీ కూడా సగం చూపిస్తాడు, రూమ్లోకి పోయింది. తర్వాత చూపిస్తలే. ఇక్కడ హాస్పిటల్ తెచ్చిన తర్వాత కూడా ఏం చూపించలే కాదు. ఇప్పుడు చూపిస్తా అన్నారు పిఎస్లో కంప్లీట్ ఇచ్చినాక. వర్షకి మీ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం, ఎలా ఉంటుంది ఇంట్లో? డాడీ మమ్మీ మేడం. ఎప్పటికీ వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడుతుంది. నాకు ఏకున్నా వాళ్ళకి ఫోన్ చేసుకుంటుంటుంది. మమ్మీ కంటే చేస్తుంది. ఇక కాలేజ్కి దసరా హాలిడేస్ వచ్చినప్పటి నుంచి డాడీతో అయితే ఒక్కసారి మాట్లాడలేదు. ఇంకా నాకి మమ్మీకి చేస్తుంది. డాడీతో అయితే ఫోన్ లేకుంటుంది, నాకి మమ్మీకి చేసుకుంటూ ఉంటుంది. ఇక డాడీతో మాట్లాడతాను ఒక 5 days కింద అన్నది. లేడని చెప్పి లోపల సరే అని చెప్పేసింది. ఊర్లో జాతర అని అమ్మ చెప్తుంది. వర్ష వస్తే ఒక సందడి ఉంటుంది, దాంతోపాటు మీ ఫ్యామిలీలో కూడా ఒక సంతోషం. కానీ వర్ష కోసం ఏమేం కొన్నారు అసలుకి? ఇప్పుడు వర్ష లేదు. ఆమె అయితే మంచిగా ఇంటికి వస్తా అన్నది మేడం. ఎప్పటికీ చుట్టాలు అందరూ వస్తారు. ఆమె ఈ టైంలో ఇప్పుడు అందరూ చుట్టాలు వచ్చి ఇంటికి రావడం, కానీ ఆమె లేదు మేడం జాతరకి. ఇదే మేడం. ఏం చెప్తారు కాలేజ్ మేనేజ్మెంట్? కాలేజ్ మేనేజ్ ఏ దానికి రెస్పాండ్ అవుతలేడు మేడం. నాకు ఫస్ట్ అది రెస్పాండ్. ఇప్పుడు మా చెల్లెదాన్ని కాకపోతే మళ్ళీ రేపు ఇంకొకరు అవుతారు. ఏ దానికన్నా ఇద్దరిని ఫస్ట్ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు వచ్చారు. ఒకరిని పంపించారు, ఒకరిని పంపించలేదు. తర్వాత చెల్లెల్ని పంపించలే, ఆమెను పంపించింది చెల్లె వాళ్ళ ఫ్రెండ్. ఇంకా చెల్లె ఉంటే దాని నుంచి ఫుల్ డైవర్స్ అయింది, బెదురుకున్నది. దానికి ఏమో ఇట్లే చేసుకున్నది. ఇటు వర్ష చావుకి ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యమే కారణము. ఇంటికి పంపించు అనని వర్షాన్ని బ్రతిమలాడుకున్నాము, వేడుకున్నాము. ఆదివారం అమ్మ వెళ్ళి దాదాపు 4 గంటల పాటు మేనేజ్మెంట్ని ఎంత బ్రతిమలాడినా ఇంటికి పంపించలేదు. కానీ తన స్నేహితురాలని మాత్రము ఇంటికి పంపించడంతో డిప్రెషన్లోకి వెళ్ళింది. కాలేజ్ అంటే మియాపూర్ నుంచి చందానగర్ మారిన తర్వాత శ్రీ చైతన్య కాలేజీ అప్పటి నుంచే బాచుపల్లికి మారిన తర్వాత అప్పటి నుంచే డిప్రెషన్లోకి వెళ్ళింది. ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తూ ఉండేది, ఏదో బాధ తనని వేధిస్తూ ఉన్నది, కానీ చెప్పలేకపోయింది. ఈరోజు వర్షాన్ని మేము కోల్పోవడానికి కారణం మాత్రం శ్రీ చైతన్య కాలేజ్ మేనేజ్మెంటే. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వర్ష అన్న డిమాండ్ చేస్తున్నాడు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, గాంధీ మార్చురి.